ఈరోజు మనం క్రూజ్ ట్రిప్‌కి బయలుదేరుతున్నాము. సో, లెట్స్ ఎక్స్‌ప్లోర్. ఫాగీగా ఉండింది. హాట్ ఫుడ్‌గా తిన్నాము. చాలా బాగుండింది. కూల్ వెదర్‌లో హాట్ ఫుడ్ చాలా అమేజింగ్ కాంబినేషన్. ఢిల్లీకి రీచ్ అయిపోయాము. పార్కింగ్‌కి వెళ్తున్నాము. క్రూజ్ పార్కింగ్ సెపరేట్‌గా ఉంటుంది. మనకు ఇక్కడ మేము బోర్డింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని క్రూజ్‌లోకి వెళ్తున్నాము. క్రూజ్‌లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ రూమ్స్ అయితే రెడీగా ఉన్నాయి మేము వెళ్ళే టైంకి. మాకు వచ్చిన రూమ్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. బాత్రూమ్ చాలా కాంపాక్ట్‌గా ఉంది. ఇలా డైలీ ఈవినింగ్ షోస్, మ్యూజిక్ ఈవెంట్స్ ఉంటాయి. కానీ సీట్స్ ఫాస్ట్‌గా ఫిల్ అయిపోతాయి. యాప్‌లో షెడ్యూల్ చెక్ చేసి ఎర్లీగా రీచ్ అవ్వడం బెటర్. ఇది గుడ్ డీల్ అనిపించింది. డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. గోల్డ్ అండ్ స్టోన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది చూడండి. చెప్పాను కదా అన్ని రకాల బఫెట్స్ ఉంటుందని, ఇంటర్నేషనల్ ఫుడ్ ఉంటుందని. సో వీ కెన్ ట్రై ఎనీథింగ్. మనం ఏదైనా న్యూగా ట్రై చేయాలని కూడా ట్రై చేయొచ్చు. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం క్రూజ్ ట్రిప్‌కి బయలుదేరుతున్నాము. సో, లెట్స్ ఎక్స్‌ప్లోర్ క్రూజ్. యాక్చువల్‌గా వెదర్ ఎలా ఉంటుంది అండ్ ఫుడ్ ఎలా ఉంటుంది అన్నీ మీకు నేను చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు క్రూజ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ప్రొవైడ్ చేస్తాను. వీడియోని చివరి దాకా చూడండి. మార్నింగ్ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము లాస్ ఏంజల్స్కి. కనీసం 5 hours టైం పడుతుంది. సో కార్లో డ్రైవ్ వెళ్తున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ స్టాప్ చేసాము. గ్యాస్ కావాలంటే పట్టించుకోవచ్చు. అండ్ సబ్వే అండ్ మెక్సికన్ ఫుడ్ అంతా ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఆగాము సబ్వే తినడానికి. మార్నింగ్ అయితే చాలా ఎక్కువ ఫాగ్ ఉంది. అందులోనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. చూడండి చుట్టూ ఎంత ఫాగ్ ఉందో. మా క్రూజ్ వచ్చేసి నావిగేటర్స్ ఆఫ్ ద సీ రాయల్ కరేబియన్. అది 5 days 4 night ట్రిప్ అనమాట. సూపర్ ఎక్సైటింగ్గా ఉంది. ఫుల్ వెకేషన్ మోడ్లో ఉన్నాము. మా క్రూజ్ ట్రిప్ వచ్చేసి లాస్ ఏంజల్స్ నుంచి మెక్సికో వరకు ఉంటుంది. 2 islands చూపిస్తారు. క్యాటలినా ఐలాండ్ అండ్ మెక్సికో చూపిస్తారు. వెదర్ చాలా ఫాగీగా ఉండింది. హాట్ ఫుడ్‌గా తిన్నాము. చాలా బాగుండింది. కూల్ వెదర్‌లో హాట్ ఫుడ్ చాలా అమేజింగ్ కాంబినేషన్. ఈ స్టోర్లో చాలా రెస్టారెంట్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ సీ ఫుడ్ షాప్ ఉంది, మళ్ళీ పిజ్జా షాప్, మళ్ళీ సబ్వే ఉంది. చాలా ఫ్రెష్ ఫుడ్, చాలా యమ్మీ. మేము వచ్చిన ఈ ప్లేస్లో అయితే ఫ్రెష్ ఫుడ్ అవైలబుల్గా ఉంది. సబ్వే, పిజ్జాస్, శాండ్విచెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. స్వీట్స్, డెజర్ట్స్ అయితే చాలా ఉన్నాయి. మనకు కావాల్సిన కొనుక్కొని తినొచ్చు. మేమైతే సబ్వే తీసుకున్నాము అండ్ పిజ్జా తీసుకున్నాము. అది చాలా అయిపోయింది. ఈ యమ్మీ సబ్వే తినేసి ఇంకా కార్లో ఎల్ఏకి స్టార్ట్ అయిపోవాలి. మేమైతే 5 hours వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాము. బట్ ట్రాఫిక్ అని ఉండిందంటే ఎన్ని అవర్స్ డ్రైవ్ అవుతుందో తెలియదు. ఎందుకంటే వెకేషన్ కదా, అందరూ కూడా రోడ్స్లో ఉంటారు. ఇప్పుడు ట్రాఫిక్లో ఒక 2 hours ఎక్స్ట్రాగానే పెట్టచ్చు. సో మార్నింగే స్టార్ట్ అయిపోయాము. మేము ఒక 7 hours ఉండేటట్టు చూసుకున్నాము. సో దట్ కొంచెం త్వరగా వెళ్ళినా అక్కడ చూస్తే టైం అయిపోతుంది. బట్ మాకైతే కరెక్ట్గా టైం సరిపోయింది. వెళ్ళే టైంకి కరెక్ట్గా క్రూజ్లో లగేజ్ పెడుతున్నారు. సో లగేజ్ ఇచ్చేసి వెళ్దామన్నమాట. సో పర్ఫెక్ట్గా ఒక 2 to 3 hours బిఫోర్గా ఉండడమే బెటర్. ఇప్పుడైతే ఎల్ఏకి రీచ్ అయిపోయాము. ఎల్ఏ రీచ్ అయిన తర్వాత ఒకేసారి పోర్ట్కి వెళ్ళాము. అక్కడ కార్ పార్కింగ్ చేయాలి. ఐ థింక్ డైలీ $20 అనుకుంటాను పార్కింగ్కి. అలా 5 days పార్క్ చేయాలి మేము. అక్కడ పార్క్ చేసేసిన తర్వాత షటర్ ఉంటుంది. సో దట్ ఆ షటర్ మనల్ని క్రూజ్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ క్రూజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పోర్టర్స్ ఉంటారు. వాళ్ళకి లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు. మనం ట్యాగ్స్ వేసి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. సో దట్ వాళ్ళు లగేజ్ని క్రూజ్లో పెట్టేస్తారు. ఆ తర్వాత మనం డైరెక్ట్గా క్రూజ్లోకి వెళ్ళిపోవచ్చు. ఎల్ఏకి వచ్చేసినాము. ఇప్పుడు మనము పెయిడ్ పార్కింగ్లో పార్క్ చేయాలి. మళ్ళీ షటిల్కి వెళ్తాము. ఎక్కి క్రూజ్కి రీచ్ అయినాము. లగేజ్కి ట్యాగ్స్ వేసేసి మళ్ళీ పోర్టర్కి ఇచ్చేస్తాము. అవి రూమ్స్కి వచ్చేస్తాయి. ఎల్ఏకి రీచ్ అయిపోయాము. పార్కింగ్కి వెళ్తున్నాము. క్రూజ్ పార్కింగ్ సపరేట్గా ఉంటుంది. మనకు అక్కడ కొంతమంది సెక్యూరిటీ ఉంటారు. సో వాళ్ళు మనకు అడ్రస్ ఇస్తారనమాట. అది తీసుకొని మ్యాప్స్లో వేసుకొని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడమే. మనము అక్కడ కార్ని పార్క్ చేసేసి మనము షటిల్లో వచ్చేసేయచ్చు. చాలా షటిల్స్ వస్తూనే ఉంటాయి. ప్యాసింజర్స్ని ఎక్కించుకొని దాని డెస్టినేషన్కి వదిలేస్తారనమాట. ఐ మీన్ క్రూజ్ ఉన్న
ప్లేస్‌లో వదిలేస్తారు. అక్కడికి వెళ్ళగానే పోర్టర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర మనం లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. వాళ్ళు ట్యాగ్స్ పెట్టి స్ట్రెయిట్‌గా షిప్‌కి సెండ్ చేస్తారు. ఇక్కడ మేము బోర్డింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని క్రూజ్‌లోకి వెళ్తున్నాము. క్రూజ్‌లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ రూమ్స్ అయితే రెడీగా ఉన్నాయి మేము వెళ్ళే టైంకి. సీ పాస్ కార్డ్ తీసుకొని వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేసాము. అండ్ దెన్ లంచ్‌కి వచ్చేసాము. మనం ఫోన్‌లో యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే రూమ్‌లో ఒక టీవీ ఉంటుంది. అందులో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసుంటారు. సో మీరు ఏ డేట్‌లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఏం ఈవెంట్స్ జరుగుతున్నాయి అనేవి దానిలో చూడొచ్చు. ఇక్కడైతే మేము వింజయమర్కి వచ్చాము. ఇది లంచ్ బఫెట్. ఆల్ 3 టైమ్స్ ఉంటుంది. చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. బావుంటది. చాలా బావుంటది ఫుడ్ అసలు. బఫే లాగా పెట్టేస్తుంటాడు. నాన్ వెజిటేరియన్స్‌కి అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు మనము. అండ్ ఇదైతే రూమ్ టూర్ చూపిస్తున్నాను. మాకొచ్చిన రూమ్ అయితే చాలా బా నచ్చింది మాకు. బాత్రూమ్ చాలా కాంపాక్ట్‌గా ఉంది. చాలా చిన్నది. మొత్తం అంతా చాలా చిన్న స్పేస్‌లో పెట్టేసారు చూడండి. బట్ మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. చాలా నీట్‌గా కూడా ఉంది. షవర్ అయితే చాలా బాగా వస్తుంది హాట్ వాటర్. చాలా బావుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ హౌస్ కీపింగ్ చేస్తారు. సో టవల్స్, బెడ్‌షీట్స్ అన్నీ చేంజ్ చేసేస్తారు. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. ఆ హైజీన్ అయితే నాకు చాలా బా నచ్చింది. వార్డ్‌రోబ్ ఇచ్చాడు. క్లాత్స్ తగిలించుకోవచ్చు అండ్ లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. చాలా స్పేషియస్‌గానే ఉంది యాక్చువల్‌గా. ముగ్గురికి ఎమర్జెన్సీ లైఫ్ వెస్ట్ కూడా పెట్టున్నారు. చూసారా లాడర్ కూడా ఉంది. ఎందుకో ఏంటో హ్యాంగర్స్ ఇచ్చున్నారు. మీ జాకెట్స్ కానీ డ్రెసెస్ కానీ హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ డ్రైయర్ కూడా ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర. చెక్ చేసుకొని చూసారంటే ట్రాస్‌లో పెట్టున్నారనమాట. షవర్ చాలా హాట్, చాలా బాగుంది, చాలా వార్మ్, చాలా గుడ్. గర్ల్స్ నుంచి న్యాచురల్ బొమ్మస్ చేస్తారు. చాలా క్యూట్. మిర్రర్ ఇచ్చాడు. రీడింగ్ ఏరియా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. అండ్ లైట్స్ కూడా వచ్చాయి మిర్రర్‌కి. అండ్ టీవీ ఇచ్చాడు. సేఫ్టీ కూడా ఉంది. చాలా డ్రాస్ అయితే ఉన్నాయి. క్రూజ్ ఎల్ఏలో స్టార్ట్ అయ్యేంత వరకు టీవీ ఆన్‌లో ఉంది. ఆ తర్వాత టీవీ వర్క్ చేయదు. ఇంటర్నెట్ క్రూజ్‌లో ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటుంది. కానీ రాయల్ కరేబియన్‌లో జనరల్లీ రిలయబుల్. వాట్సాప్, సోషల్ మీడియా, యూట్యూబ్ అప్‌లోడ్‌కి గుడ్ స్పీడ్ ఉంటుంది. వర్క్ ఆర్ అర్జెంట్ కమ్యూనికేషన్ ఉంటే ప్యాకేజ్ తీసుకోవడం బెటర్. ట్రిప్‌లో వర్క్ ఏం లేదు, డిస్టర్బెన్స్ వద్దనుకుంటే ఇంటర్నెట్ తీసుకోలేదంటే మీరు ఇంకా 5 డేస్ ఐలాండ్‌కి రీచ్ అయినప్పుడు మాత్రం మీకు ఇంటర్నెట్ వస్తుంది. అదర్‌వైజ్ ఉండదనమాట. హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడంతా టీవీస్ ఉన్నాయి. సో టీవీ దగ్గర కార్టూన్స్ ఏమైనా చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్ కూడా ఐ థింక్ ఉంది. బట్ చాలా బాగుంది. బట్ చాలా కంఫీ. మిర్రర్స్ చాలా ఉన్నాయి. బట్ దట్స్ ద బెస్ట్ వే టు సీ స్టఫ్. రూమ్ చాలా స్పేషియస్‌గా ఉంది. అండ్ ఆల్సో ఏసీ కండిషనర్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఫ్రెష్‌గా ఉంటుంది రూము. అండ్ చాలా బాగా క్లీన్ పెడతారు. బెడ్ ముగ్గురికి కంజెస్టెడ్‌గా ఉంటుందనుకున్నాము. బట్ పైన 2 బెడ్స్ ఇలా లాగితే వచ్చేటట్టు పెట్టాడనమాట. అది తర్వాత వచ్చి ఓపెన్ చేసేసి వెళ్ళాడు. సో చాలా స్పేషియస్‌గా ఉంది బెడ్‌రూమ్ కూడా. ఫ్రెషప్ అయ్యి కాన్సర్ట్ ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. మ్యూజిక్ బ్యాండ్ చేస్తున్నారు. సో బాగా ఎంజాయ్ చేసాం ఇది. ఇలా లైవ్ మ్యూజిక్ బ్యాండ్ వస్తుంటే అందరూ డాన్స్ చేస్తున్నారు. సో కాసేపు అలా డాన్స్ చేసి వీడియో తీసుకొని ఎంజాయ్ చేసాం. చాలా చాలా బాగుంది. ఇలా డైలీ ఈవినింగ్ షోస్, మ్యూజిక్ ఈవెంట్స్ ఉంటాయి. కానీ సీట్స్ ఫాస్ట్‌గా ఫిల్ అయిపోతాయి. యాప్‌లో షెడ్యూల్ చెక్ చేసి ఎర్లీగా రీచ్ అవ్వడం బెటర్.
ఫస్ట్ డే ఈవినింగ్ డెక్ 4 మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఇక్కడ గేమ్స్ అన్ని ఆడుకుంటున్నారు అండ్ ఫుడ్ ఉంది. ఇంతసేపు మ్యూజిక్ బ్యాండ్ చూసారే అది ఇక్కడ జరిగిందనమాట. అది అయిన తర్వాత ఇదిగోండి క్రిస్మస్ ట్రీని బాగా డెకరేట్ చేశారు కదా. ఇక్కడ వచ్చి పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. లైటింగ్ అయితే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. మేము చాలా సేపు బోర్డ్ గేమ్స్ అయితే ఆడుతూనే ఉన్నాము. ఈ డెక్ 4 లో అందరూ కలిసి ఫన్ గా టైం ని స్పెండ్ చేసాము. అలా ఆడుతూనే డెక్ 4 లో చాలా వీడియోస్ అండ్ పిక్చర్స్ కూడా తీసుకున్నాము. లైట్నింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా చాలా బాగుంది. డెక్ 4 లో కొన్ని ఫుడ్ ఆప్షన్స్ పెయిడ్ వి ఉన్నాయి, సెపరేట్ గా పే చేసి తినాలి. కానీ మనకి ఆల్రెడీ డెక్ 11 వింజామర్లో చాలా గుడ్ ఫుడ్ అవైలబుల్ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళడం బెటర్ అనిపించింది. సో డెక్ 4 లో అట్మాస్ఫియర్, వ్యూ, టైం ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత బ్రైట్ గా చాలా బాగుంది కదా. అసలు మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఆన్ ద డెక్. ఇదే డెక్ లో షాపింగ్ అయితే చాలా చాలా బాగుంది. నియర్లీ ఆల్ ద ఐటమ్స్ దొరుకుతాయి మీకు షాపింగ్ లో. మీకు షాపింగ్ అంటే ఇష్టం అయితే క్రిస్మస్ ట్రీకి ఆపోజిట్ సైడ్ మొత్తం స్పేస్ అంతా షాపింగ్ స్పేస్ అన్నమాట. ఆల్ ద ఐటమ్స్ దొరుకుతాయి. చాలా 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 బాగుంటది. ఇక్కడున్నవి గోల్డ్ చైన్స్ లాగా అన్నమాట. నాట్ రియల్ గోల్డ్ బట్ గోల్డ్ కోటెడ్. వీళ్ళు ఈ గోల్డ్ చైన్ కానీ ఒకసారి కొంటే ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అన్నారు. ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంటే ఐ విల్ గివ్ యూ ద అడ్రస్ అనింది తను. మీకు ఈ చైన్ ని వాట్ ఎవర్ లెంత్ యూ నీడ్ కట్ చేసి ఇస్తారు. బ్రేస్లెట్, చైన్, వాట్ ఎవర్ యూ నీడ్ మనము కట్ చేసి తీసుకోవచ్చు. నాకేమో ఇది గుడ్ డీల్ అనిపించింది. డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. గోల్డ్ అండ్ స్టోన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది చూడండి. అక్కడ గోల్డ్ చైన్స్, సిల్వర్ చైన్స్ అండ్ ఆల్సో చాలా బ్యూటిఫుల్ రాక్స్ ఉన్నాయి. ఆ గోల్డ్ చైన్స్ అండ్ సిల్వర్ చైన్స్ తో చాలా బాగుంది, చాలా ఫ్యాషనబుల్ క్యూట్ జ్యువెలరీ. అక్కడ లెంగ్త్ కట్ చేస్తారు. సో బ్రేస్లెట్స్, చైన్స్, చోకర్స్, ఇయర్ రింగ్స్ ఏమైనా చేయొచ్చు దాన్ని. చాలా క్యూట్. షిప్ దగ్గర మూవ్ అవుతుంది బట్ అక్కడ ల్యాండ్ లాగా ఉంది. చాలా బాగుంది. వెదర్ చాలా వార్మ్ అండ్ సన్నీగా ఉన్నింది. డెక్ ఫ్లోర్ ని బాగా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత డిన్నర్ కి వచ్చేసాము. ఇది మన డిన్నర్ వింజామర్ లో చెప్పాను కదా అన్ని రకాల బఫెట్స్ ఉంటుందని, ఇంటర్నేషనల్ ఫుడ్ ఉంటుందని. సో వీ కెన్ ట్రై ఎనీథింగ్. మనం ఏదైనా న్యూగా ట్రై చేయాలన్నా కూడా ట్రై చేయొచ్చు. మనం కావాలంటే అదర్ డెక్స్ లో మెయిన్ డైనింగ్ రూమ్ లో కూడా డైన్ చేయొచ్చు. ఫుడ్ ప్రెజెంటేషన్ అండ్ ఫ్లేవర్స్ అన్ని బాగుంటాయి అక్కడ. సర్వీస్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఇక్కడికి వస్తే ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా వరకు ఇక్కడ ప్రిఫర్ చేస్తారు. అక్కడ తిన్నా కూడా ఇక్కడికి వచ్చేస్తారు మళ్ళీ ఫుడ్ కోసం. బుఫే చాలా బాగుంది. అక్కడ బర్గర్స్, సూప్స్, చికెన్ టెండర్స్ చాలా యమ్మీ. వెజిటేరియన్ ఫుడ్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. ఇక్కడ బంక్ బెడ్స్ ఉన్నాయి. 2 ఉన్నాయి బట్ ఒకటే పెట్టినారు కింద. కాజ్ నేనున్నా అందువల్ల చాలా బాగుంది. మీకోసమే తెలుగు నేర్చుకున్నాను. ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చూసారా? నచ్చిందా? అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. అప్పుడు ఇక్కడ మరిన్ని వీడియోలు పెట్టగలను. థాంక్యూ.